Everyone, welcome back to my channel. In today's video I want to discuss about circular arch. See here, previous videos lo meeku introduction of arch clear ga explain chesanu. So please once check out my previous video. ఇవాల్టి ఈ వీడియోలో నేను సర్క్యులర్ ఆర్చ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ వీటి యొక్క డెరివేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ హియర్, దిస్ ఈజ్ ద సర్క్యులర్ ఆర్చ్. సీ హియర్, ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక సర్కిల్ తీసుకోండి మా, ఒక సర్క్యులర్ ఆర్చ్. ఓకేనా, దీని యొక్క ఆరిజిన్ పాయింట్ ఏమవుతుంది? సెంటర్. దీని యొక్క ఆరిజిన్ పాయింట్ సెంటర్. సో అలానే ఇది ఒక సర్కిల్కి దాని యొక్క సెంటర్ పాయింట్ వచ్చేసరికి, ఆరిజిన్ పాయింట్ వచ్చేసరికి ఓగా తీసుకుంటున్నాను. ఈ షేడెడ్ పార్ట్ని నేను ఒక ఆర్చ్, ఇది ఒక సర్కిలే కదా, రైట్? ఒక సెమీ సర్కిల్ తీసుకోకుండా సమ్ పాయింట్ అబోవ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఏంటది? ఈ షేడెడ్ పార్ట్ వచ్చేసరికి సర్క్యులర్ ఆర్చ్. నెక్స్ట్ వన్, ఆరిజిన్ పాయింట్ వచ్చేసరికి ఏంటది? ఓ. ద ఓవరాల్ స్పాన్ ఎంత? సర్క్యులర్ ఆర్చ్ యొక్క స్పాన్ ఎంత అన్నాను? ఎల్. సో ఎల్. సో ఆరిజిన్ పాయింట్ అంటే ఏంటి? సెంటర్ పాయింట్ అంటే ఏంటి? సో L/2 L/2. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి ప్రతి ఆరిజిన్ ఆఫ్ సర్కిల్ ఫ్రమ్ ఎనీ కార్డ్ పాయింట్ అంటే ఏంటంటే ఇలా ఈ ఆరిజిన్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, ఇదొక ఆరిజిన్ పాయింట్ అంటే ప్రతి కార్డ్ దగ్గర ఇట్ విల్ బి రేడియస్ ఆర్. అంటే ఏంటి? సమ్ యాంగిల్తో మెయింటైన్ చేస్తుంది, రైట్? సో ప్రతి కార్డ్ దగ్గర ఇట్ విల్ బి అట్ ఏ రేడియస్ అండ్ ఆర్. ఈ ఆర్ వచ్చేసరికి రేడియస్. అంటే ఎక్కడి నుంచి? ఆరిజిన్ పాయింట్ దగ్గర నుంచి ఆరిజిన్ ఆఫ్ సర్కిల్ ఫ్రమ్ ఎనీ కార్డ్ పాయింట్ ఇట్ విల్ బి ఆర్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి. ఈ ఏబి అనేది ఏంటది? హింజ్ సపోర్ట్స్. ఇదొక సిహియర్, ఇదొక ఆర్చ్ అమ్మా, ఇదొక సర్క్యులర్ ఆర్చ్. ఓకేనా, దిస్ ఈజ్ అన్ సర్క్యులర్ ఆర్చ్. ఇదొక సి అంటే ఏంటమ్మా? ఇట్స్ నథింగ్ కాల్డ్ ఏ క్రౌన్. సి నేను ఇక్కడ క్రౌన్ అనమాట. క్రౌన్ అంటే ఏమని చెప్పాను? ద మ్యాక్సిమం. మీకు క్లియర్గా నేను ప్రీవియస్ వీడియో అంట్లో క్రౌన్ గురించి కూడా చెప్పాను. ఇట్స్ నథింగ్ కాల్డ్ అప్పర్ మోస్ట్ పాయింట్. అంటే ఏంటంటే ఈ ఆర్చ్లో వచ్చేసరికి అప్పర్ మోస్ట్ పాయింట్, మ్యాక్సిమం పాయింట్ ఎక్కడ? ఇదే అనమాట. సో దాన్నే క్రౌన్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫస్ట్ మీకు L/2 అంటే అర్థమైంది. ఈ ఏబి వచ్చేసరికి హింజ్ సపోర్ట్స్ అండ్ సి వచ్చేసరికి క్రౌన్ పాయింట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఈ పాయింట్ వరకు నేను డిస్కస్ చేస్తున్నాను చూడండి. ఎలా అంటే ఒక సర్కిల్ తీసుకున్నాను, దాంట్లో క్లియర్గా చూడండి. ఈ డయాగ్రామ్ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. సేమ్ హియర్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్. ఆరిజిన్ పాయింట్ ఓ అన్నాను, ఇది ఏ పాయింట్ అండ్ బి పాయింట్, రైట్? సో ఏ పాయింట్ అండ్ ది సి వచ్చేసరికి క్రౌన్ పాయింట్ సి అన్నాను. ఈ పాయింట్ ఉంచేసారు L/2 డిస్టెన్స్తో, L/2 డిస్టెన్స్. ఇది ఆరిజిన్ పాయింట్ అబోవ్. ఓకేనా. ఈ పాయింట్ని నేను డీగా మెన్షన్ చేస్తున్నాను. సి హియర్, దిస్ ఈజ్ మై డి పాయింట్. ఓకేనా, ఈ పాయింట్ నేను డీగా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా. సో హౌ ఐ కెన్ రైట్? అర్థమవుతుందా? ఈ సిడి వచ్చేసరికి అంటే ఏంటంటే ఆ క్రౌన్ పాయింట్ నుంచి ఆ సెంటర్ పాయింట్ వచ్చేసరికి దాని యొక్క డిస్టెన్స్ నేను హైట్ హెచ్గా తీసుకుంటున్నాను. హైట్ హెచ్. సి హియర్, దీని యొక్క డిస్టెన్స్ అంటే ఏంటంటే ఆ క్రౌన్ పాయింట్ నుంచి ఆ సెంటర్ పాయింట్, ఆ డి పాయింట్ వరకు దీన్ని హైట్ హెచ్గా తీసుకుంటున్నాను. ఓకేనా. సో సి హియర్, నేను ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్. ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్ ఎలా రాసుకోవచ్చు? సి హియర్, సిడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు సిడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ వన్, ఈ పాయింట్ వచ్చేసరికి అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కదమ్మా, దీన్ని ఈగా మెన్షన్ చేస్తున్నాను, అదే ఇక్కడ ఈగా తీసుకుంటున్నాను. సిడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్ ఏడి బై డిఈ. Now how I can write? AD square is equal to CD into DE.
ఓకేనా. ఏడి అంటే ఏంటమ్మా, ఇట్స్ నథింగ్ బట్ L/2 డిస్టెన్స్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ L/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిడి. సిడి అంటే దాని యొక్క డిస్టెన్స్ ఎంత, సిడి అంటే ఏంటి, హైట్ హెచ్. సో ఐఎమ్ రైటింగ్ యాజ్ హెచ్. నెక్స్ట్ డిఈ నాకు తెలియాలి, అంటే ఏంటిది, ఈ పాయింట్, డి పాయింట్ నుంచి ఈ పాయింట్. మనకి ఈ డిస్టెన్స్ తెలుసా, తెలీదు. అందుకని చెప్పి నాకు ఇక్కడ ఏం తెలుసు, ఆరిజిన్ పాయింట్ ఓ పాయింట్ నుంచి సియో వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారంటే ఈ డిఈ పాయింట్ అమ్మా, ఈ పాయింట్, ఈ డిఈ డిస్టెన్స్ నాకు కావాలి. బట్ ఐ డోంట్ నో, నాకేం తెలుసు, ఓఈ డిస్టెన్స్ తెలుసుగా. ఓఈ అంటే ఏంటి, రిజల్టెంట్ ఆర్. నాకు ఓఈ డిస్టెన్స్, ఓఈ ఎంతో సిఆర్, ఓఈ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ రేడియస్ ఆర్. ఈ ఆరిజిన్ పాయింట్, క్రౌన్ పాయింట్ నుంచి బాటమ్ పాయింట్కి వచ్చేసరికి ఇట్ విల్ బి అట్ రేడియస్ ఆరే కదా, ఇట్ ఈస్ ఓవర్. హియర్ ఆల్సో ఇట్ విల్ బి ఆఫ్ రేడియస్ ఆర్. ఏమన్నాను ఇక్కడ, ఇలా ఒక చేసినప్పుడు ఎవ్రీ పాయింట్ దగ్గరికి రేడియస్ ఆర్తోనే ఇట్ విల్ మూవ్, రైట్. సో ఇక్కడ వచ్చేసరికి ఓఈ అన్న, ఓఈ ఈజ్ ఈక్వల్ ఓసి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని రాశాను. సో నాకేం కావాలి, డిఈ అంటే ఈ పాయింట్ నాకు కావాలి. సో ఐఎమ్ రైటింగ్ హియర్ లైక్ దిస్. సి హియర్ డిఈ, ఫస్ట్ నేను ఓఈ పాయింట్ రాసుకుంటున్నాను. ఓఈ ఎంత, ఆర్. నెక్స్ట్ నాకు ఓసి డిస్టెన్స్ కూడా ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, ఆర్ మైనస్ డిసి చేస్తున్నాను. ఓకేనా, హ్యావ్ యూ అండర్స్టాండ్. నాకు డిఈ డిస్టెన్స్ కావాలి. సి హియర్, నాకు ఇలా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను చూడండి. సి, డి పాయింట్, ఓ పాయింట్, ఈ పాయింట్. నాకు ఇది ఒక రేడియస్ ఆర్ అని తెలుసు, ఇది ఓవరాల్ రేడియస్ ఆర్ అని తెలుసు. నెక్స్ట్ దిస్ వచ్చేసరికి హైట్ హెచ్ అని తెలుసు, రైట్. సో ఐ నీడ్ దిస్ డిస్టెన్స్, డిఈ డిస్టెన్స్ అనేది నా క్వశ్చన్ మార్క్. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేస్తున్నాను, ఆర్ ప్లస్ ఆర్ మైనస్ హెచ్. నాకు ఇక్కడ వరకే కదా, సో ఆర్ మైనస్ హెచ్ చేస్తున్నాను అనమాట. సో ఆర్ మైనస్ హెచ్ చేస్తే నాకు ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది, రైట్. ప్లస్ ఆర్ యాడ్ చేస్తున్నాను, అర్థమైందా. సిహియర్ ఈ డిస్టెన్స్ ఏంటది, సిడి ఏమో హైట్ హెచ్. సిడి అంటే ఈజ్ నథింగ్ బట్, సిడి అంటే ఏంటమ్మా, క్రౌన్ పాయింట్ ఇది, ఓకేనా. సో ఈ ఓఈ నుంచి వచ్చేసరికి ఏంటది, రేడియస్ ఎవ్రీ కార్డ్కి ఆరిజిన్ పాయింట్కి ఆరే కదా, ఇది ఒక సర్కిల్గా అజ్యూమ్ చేసుకోండి. సో నాకు ఇక్కడ సిడి డిస్టెన్స్ హెచ్, ఓసీ డిస్టెన్స్ ఆర్ అని తెలుసు. నాకు ఇక్కడ డి పాయింట్ నుంచి కావాలి కాబట్టి ఆర్ మైనస్ హెచ్ చేస్తున్నాను. నెక్స్ట్ డిఈ కావాలి కాబట్టి ప్లస్ ఆర్ యాడ్ చేశాను, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఆర్ క్యాలిక్యులేట్ చేయాలంటే దిస్ ఈజ్ ద ఫార్ములా అనమాట. ప్రాబ్లమ్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ హెచ్ అంటే ఏంటంటే రైస్ అనమాట. రైస్ అంటే ఏంటంటే రైస్ని దేంతో డినోట్ చేస్తారని హెచ్తో డినోట్ చేస్తారు, ఓకేనా. సో హెచ్ వాల్యూ వాళ్ళు ఇస్తారు, ఎల్ స్పాన్ యొక్క లెంత్ ఇస్తారు. సో వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద ఆర్, ఓకేనా. దిస్ ఈజ్ ద సింపుల్ డెరివేషన్. నెక్స్ట్ దీంతో పాటు ఐ షుడ్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నేను దిస్ ఈజ్ మై పీ పాయింట్. ఈ పాయింట్ దగ్గర నేను కోఆర్డినేట్స్ కూడా తెలుసుకోవాలి. అంటే అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కట్టింగ్ ద సెక్షన్ లైక్ దిస్. సి హియర్ ఐ విల్ డ్రా హియర్. ఒక ఆర్చ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది ఒక ఆర్చ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ అంటే సెక్షన్ ఎక్స్ఎక్స్. అంటే ఈ పాయింట్ దగ్గర నాకు కోఆర్డినేట్స్ అనేవి కావాలి. సో ఆ కోఆర్డినేట్స్ అనేవి కావటానికి ఈ పాయింట్ దగ్గర నాకు కోఆర్డినేట్స్ అనేవి కావాలి. సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఐఎమ్ టేకింగ్ డిస్టెన్స్ ఎక్స్. అంటే క్లియర్గా చూడండి అమ్మా. వన్స్ అగైన్ ఐఎమ్ జూమింగ్ దిస్ డయాగ్రామ్. సి హియర్ అంటే పీ అంటే అటు సెక్షన్ ఎక్స్ఎక్స్ దగ్గర తీసుకుంటున్నాను అనమాట. ఆ పాయింట్ని అటు డిస్టెన్స్, ఆ క్రౌన్ పాయింట్కి వచ్చేసరికి అటు డిస్టెన్స్ ఎక్స్గా తీసుకుంటున్నాను. అండ్ ఈ ఆర్చ్ ఇక్కడి వరకే కదా ఆర్చ్, ఆ డిస్టెన్స్ అంటే సెక్షన్ కట్ చేసిన సెక్షన్ నుంచి ఆ డిస్టెన్స్ వచ్చేసరికి వైగా తీసుకుంటున్నాను. సో ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ద కోఆర్డినేట్స్ అనేవి నాకు కావాలి. అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ యొక్క కోఆర్డినేట్స్ అట్ సెక్షన్
పీ పాయింట్ దగ్గర నాకు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్ అనేవి నాకు కావాలి. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది, ఓవరాల్ లెంత్ ఎంతమ్మా, ఇక్కడ వరకే తీసుకున్నా. ఓవరాల్ లెంత్ ఎంత, ఇట్ ఇస్ నథింగ్ కాల్డ్ L/2 డిస్టెన్స్. సో నాకు ఈ వాల్యూ కావాలి, ఎక్స్ యొక్క డిస్టెన్స్ నాకు తెలియాలి. నాకు ఓవరాల్ లెంత్ ఎంత తెలుసు, L/2 అంతేనా. హియర్ జాగ్రత్తగా ఆలోచించండి. ఓవరాల్ డిస్టెన్స్ వచ్చేసరికి L/2 మైనస్ ఇక్కడ మనకి యాంగిల్తో యాక్ట్ అవుతుంది. ఎంత యాంగిల్తో యాక్ట్ అవుతుంది, సో నాకేం తెలుసు, ఎక్స్ తెలుసు అంటే ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. సో ఐ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ నమ్మా. సో ఈ పాయింట్ అంటే ఈ ఆరిజిన్ పాయింట్ని తీసుకోండమ్మా. ఈ ఆరిజిన్ పాయింట్ నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నానమ్మా. సో ఇక్కడ సెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేశాను, అంటే డిస్టెన్స్ ఎక్స్ అంటున్నాను. సో ఏమవుతుంది, ఓవరాల్ ఇది ఆరిజిన్ పాయింట్ నుంచి ఇక్కడ నాకు రిజల్ట్ రేడియస్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఏమవుతుంది అనమాట, హియర్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్ క్లియర్లీ. ఇక్కడ ఎక్స్ అన్నాను, ఇది వై అన్న, ఇట్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా. సో నాకు డిస్టెన్స్ తెలియాలి. సో సైన్ టీటా ఇది వచ్చేసరికి రేడియస్ ఆర్. సైన్ టీటా ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఆర్ సైన్ టీటా, రైట్. సో L/2 ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ వాల్యూ ఎలా రాస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ L/2 మైనస్ ఆర్ సైన్ టీటా అని రాస్తున్నాను. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు L/2 మైనస్ ఆర్ సైన్ టీటా. L/2 మైనస్ ఆర్ సైన్ టీటా నథింగ్ బట్, ఇక్కడ అర్థమవుతుంది చూడండి, నేను ఇక్కడ రిజాల్వ్ చేశాను అనమాట. ఓవరాల్ అంటే నాకు ఈ డిస్టెన్స్ తెలియాలమ్మా. ఓవరాల్ ఆరిజిన్ పాయింట్ నుంచి అయినా ఈ డీ పాయింట్ నుంచి ఇట్ ఇస్ నథింగ్ బట్ L/2 డిస్టెన్స్. సో L/2 ఈ పాయింట్ నాకు తెలియాలి, సమ్ యాంగిల్తో మెయింట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ అనేది యాక్ట్ అవుతుంది. నేను ఒక ట్రయాంగిల్ కన్వర్ట్ చేసుకున్నాను అనమాట, ఈ కార్డ్ నుంచి ఇది. సో నేను ఇక్కడ P1గా కూడా రాసుకున్నాను. ఓకేనా. సో ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ కాల్డ్ ఈ P1 అంటే ఏంటంటే ఈ సెక్షన్ ఇక్కడ కట్ చేశాను కదా, ఆ సెక్షన్ నుంచి దీన్ని ఒక ప్యారల్ లైన్ గీస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఒక ప్యారల్ లైన్ గీస్తున్నాను. ఆ పాయింట్ దగ్గర అంటే ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్ టు P1 అవుతుంది. దాని యొక్క లెంత్ సేమే అవుతుంది. అంటే P ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే పాయింట్ తీసుకున్నాను అనుకోండి, అంటే DP1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక పాయింట్ నేను Q తీసుకుంటున్నాను, PQ ఈజ్ ఈక్వల్ టు DP1 అవుతుంది. ఓకేనా, దాని యొక్క డిస్టెన్స్ అనేది సేమే యాక్ట్ అవుతుంది. సో నేను సైన్ టీటా, నాకు ఇక్కడ ఎంత యాంగిల్తో యాక్ట్ అవుతుంది తెలియటానికి నేను ఇక్కడ యాంగిల్ తీసుకున్నాను కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు X/R. అంటే ఏంటది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. నేను ఎక్స్ ఈక్వల్ టు L/2 మైనస్ ఆర్ సైన్ టీటా అని రాశాను. సో నాకు కోఆర్డినేట్స్లో ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. నౌ ఐ షుడ్ క్యాలిక్యులేట్ ద కోఆర్డినేట్స్ వై. ఇప్పుడు నేను కోఆర్డినేట్ పాయింట్ వై క్యాలిక్యులేట్ చేయాలి. సీ హియర్, వై వాల్యూ ఏమవుతుంది, వై అంటే ఏంటది, ఈ డిస్టెన్స్ నేను ఎక్కడి వరకు చేసుకున్నాను, వై అంటే ఏంటి, హియర్ జాగ్రత్తగా చూడండి. ఈ డయాగ్రామ్ అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. వై వాల్యూ ఏమవుతుంది, వై ఈజ్ నథింగ్ కాల్డ్ ద DP1. వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, వై వాల్యూ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ ఇక్కడ ఈ డయాగ్రామాటిక్ యొక్క రిప్రజెంటేషన్ మీకు క్లియర్గా ఐడియా ఉంటే ఈ డెరివేషన్ చాలా ఈజీగానే ఉంటుంది. వై వాల్యూ అంటే ఏంటి, DP1. ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ y ఈజ్ ఈక్వల్ టు DP1. మనకి ఇక్కడ DP1 వాల్యూ తెలుసా, DP1 ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది, y. అంటే ఈ y వాల్యూ నాకు తెలియాలి. సో y వాల్యూ నాకు తెలియటానికి ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్, నాకు OP1 నాకు తెలుసు కదా. OP1 అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ నాకు ఇక్కడ ఎలానైతే రిజాల్వ్ చేశానో, సో ఇదేంటది, ఇది అడ్జసెంట్ సైడ్ అనమాట. ఈ యాంగిల్కి ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో నాకు ఇక్కడ OP1 వాల్యూ తెలుసు. OP1 ఎలా అవుతుంది, సియో నాకు ఈ తెలియాలంటే నేను ఏం చేస్తాను, అప్పుడు కాస్ టీటా అప్లై చేయొచ్చుగా. ఓకేనా. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సమ్ యాంగిల్, దీని యొక్క OP1 డిస్టెన్స్ని Z అనుకోండమ్మా. ఓకేనా. ఓకేనా, ఇక్కడ y అనుకోండి, Z అనుకోండి.
OP1 యాంగిల్ జెడ్ అనుకోండి. సారీ, ఇంతాక మీకు వై, ఈ పాయింట్ ఇటు వై అనుకున్నాను కదా, లేకపోతే మీరు వై డాష్ అనుకోండి. ఇది మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా. వై వచ్చేసరికి ఏమో DP1 యొక్క డిస్టెన్స్, వై డాష్ యొక్క డిస్టెన్స్ ఏంటనంటే OP1 నుంచి OP1 యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి వై డాష్గా రాస్తున్నాను. ఓకేనా? సో ఏమవుతుంది, OP1 నేను ఎలా క్యాలిక్యులేట్ చేశాను? హియర్ నాకు అడ్జసెంట్ సైడ్ కావాలి, నేను వై డాష్ తీసుకుంటున్నాను, ఇది ఎక్స్, ఇది ఆర్. సో నాకు అడ్జసెంట్ సైడ్ యొక్క కావాలి. సో ఏమవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ వచ్చేసరికి వై డాష్ బై ఆర్. సో వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఆర్ కాస్ థీటా. సో నాకు ఇక్కడ వై డాష్ అనేది ఏంటది, వై డాష్ ఈజ్ నథింగ్ కాల్ ద OP1 డిస్టెన్సే కదా. OP1 డిస్టెన్స్ నాకు ఆర్ కాస్ థీటా. సో హియర్ ఐఎమ్ రైటింగ్ యాజ్ y is equal to OP1 minus OD. See here, నాకు ఇక్కడ వాల్యూ, y వాల్యూ అంటే ఏంటి, DP1. సో నాకు ఇక్కడ ఈ పాయింట్ వరకే తెలియాలి. ఓకేనా? క్లియర్గా జాగ్రత్తగా చూడండి. y వాల్యూ అంటే DP1. సో DP1 నాకు తెలియాలి అంటే ఐఎమ్ రైటింగ్ యాజ్, నాకు OP1 డిస్టెన్స్ తెలుసు, OP1 మైనస్ OD చేస్తున్నాను. ఓకేనా? OP1 ఇక్కడ నుంచి ఇక్కడికి OP1 మైనస్ OD డిస్టెన్స్ చేస్తే నాకు వచ్చేది DP1 వాల్యూనే కదా. ఓకేనా? అర్థమవుతుందా? నాకు ఇప్పుడు OD డిస్టెన్స్ కావాలి. OD డిస్టెన్స్ తెలియటానికి నాకు ఓవరాల్ డిస్టెన్స్ ఎంత అని తెలుసు, ఓవరాల్ OC తెలుసు. మీకు రాస్తే అర్థమవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు OP1 మైనస్ OC మైనస్ DC అని రాస్తున్నాను. మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇదేమో C పాయింట్, ఒక ఆర్చ్ అనమాట. ఈ పాయింట్స్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది ఆరిజిన్ పాయింట్ O, ఇది వచ్చేసరికి D పాయింట్గా తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ నేను P1 అంటే ఏంటది, ఒక ఆర్చ్ నేను ఇక్కడ ఓకేనా, ఇక్కడ నేను ఒక ఆర్చ్ కట్ చేశాను కదా, ఆ సెక్షన్ పాయింట్, ఈ పాయింట్ ఒకటే తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ డిస్టెన్స్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. OP1 హియర్, ఈ ఓవరాల్ OC అంటే ఏంటది, OC ఎవ్రీ కార్డెడ్ R అని తెలుసు కదా. అంటే ఇట్ విల్ బి యాక్టింగ్ అట్ రేడియస్ R అని కదా, రిజల్టెంట్ R కదా అమ్మా, R. ఓకేనా? నాకు ఇక్కడ OC తెలుసు. నాకు మెయిన్ ఎజెండా ఏంటది, నాకు ఇక్కడ DP1 వాల్యూ నాకు తెలియాలి. ఇది నాకు క్వశ్చన్ మార్క్. DP1 వాల్యూ నాకు తెలియటానికి నాకు OC డిస్టెన్స్ తెలుసు. నెక్స్ట్ DC ఎంత అన్నానమ్మా, ఇది యాక్చువల్ ఆర్చ్, ఇది రైట్, దిస్ ఈజ్ ద యాక్చువల్ ఆర్చ్. A పాయింట్, B పాయింట్, C పాయింట్ అండ్ D పాయింట్. ఇది ఓకేనా, యాక్చువల్గా దిస్ ఈజ్ ద పాయింట్. సో నాకు ఇక్కడ DC డిస్టెన్స్ ఎంత తెలుసు, దిస్ ఈజ్ మై హైట్, రైస్ అని తీసుకోండి. DC డిస్టెన్స్ వచ్చేసరికి ఏమో H అని తెలుసు. OC డిస్టెన్స్ అనేది వచ్చేసరికి R అని తెలుసు. R ఈజ్ నథింగ్ బట్ సమ్ ఎవ్రీ ఆరిజిన్ ఆఫ్ సర్కిల్ ఫ్రమ్ ఎనీ కార్డ్ ఇట్ విల్ బి ఆఫ్ రేడియస్ R. అంటే ఈ OC తెలుసు, DC తెలుసు. నాకేం కావాలి, DP1 తెలియటానికి నేను ఈ DP1 తెలియటానికి OP1 అంటే ఏంటి, OP1 మైనస్ OD చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది P1, ఇది D పాయింట్, ఇది O పాయింట్. నాకు ఇక్కడ మెయిన్ ఏం కావాలి, ఈ పాయింట్ నాకు తెలియాలి, క్వశ్చన్ మార్క్. OP1 నాకు తెలియటం కోసం నేను, ఇది C పాయింట్ కదా, OP1 కోసం నేను, అంటే నాకున్న డిస్టెన్స్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేయడానికి y ఈజ్ ఈక్వల్ టు DP1 కదా. y అంటే ఈ డిస్టెన్సే కదా, y అంటే ఏంటమ్మా, DP1 డిస్టెన్సే కదా y. సో నేను ఇక్కడ రాస్తున్నాను, y అంటే ఏంటి, DP1 కాబట్టి. సో నేను ఇక్కడ YP1 ఈజ్ ఈక్వల్ టు, అదే DP1ని నేను OP1 మైనస్ OD. చూడండి, ఈ డిస్టెన్స్ DP1 నాకు తెలియటం కోసం
OP1 మైనస్ OD చేసేస్తే నాకు DP1 వచ్చేస్తుంది, రైట్. OD నాకు OD డిస్టెన్స్ తెలియదు. సో OD డిస్టెన్స్ కోసం నాకు ఓవరాల్ డిస్టెన్స్ OC తెలుసు. సో OC మైనస్ DC. సో OP1 అంటే ఏంటమ్మా? OP1 అంటే ఇది, ఇట్స్ నథింగ్ కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, కాస్ థీటా, R కాస్ థీటా. OP1 అంటే ఏంటది? R కాస్ థీటా మైనస్ OC అంటే ఏంటది? R మైనస్ DC అంటే ఏమని తెలుసు మనకి? H అని తెలుసు. సో I am writing as R cos theta minus R plus H. Here I am writing here like this, y is equal to H plus R cos theta minus R. Okay, this is the y value. Okay na. So the యొక్క డెరివేషన్ అనేది సర్క్యులర్ ఆర్చ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకి ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ వాల్యూ మనకి, ఈ ఫార్ములా మనకు తెలియాలి. నెక్స్ట్ కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మీకు లాస్ట్లో ఈ డెరివేషన్ మెయిన్ ఏం గుర్తుంచుకోవాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? L/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ 2R మైనస్ H. ఈ ఫార్ములా తెలియాలి ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ రేడియస్ ఆర్కి. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్స్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ వాల్యూ L/2 మైనస్ R సైన్ థీటా అని తెలియాలి. నెక్స్ట్ థర్డ్ వన్ y వాల్యూ కావాలంటే H ప్లస్ R కాస్ థీటా మైనస్ R. దిస్ ఈస్ ద 3 ఫార్ములాస్ యూ షుడ్ నో క్లియర్లీ. కొంతమంది ఏమని రాస్తారంటే కామన్ తీసేయచ్చు. ఏం కామన్ తీయచ్చు ఇక్కడ? సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. నేను ఇక్కడ హెచ్ని R కామన్ తీసి, సో R మైనస్ R మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో these are the 3 equations you should know clearly. For circular arch type of problems cheyalante you should know these 3 formulas. Okay, this is the simple derivation for the circular arch. Okay, so please like, share and subscribe my channel. Thank you so much.